బైక్ అంబులెన్స్. శివపురం అనే పేరుగల ఒక గ్రామం ఉంది. 21వ శతాబ్దంలోనూ ఈ గ్రామం ఇంకా కావలసినంతగా అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే ఆ గ్రామ సర్పంచ్ అయిన భానుప్రతాప్ చాలా అవినీతి పరుడు. గ్రామ అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను అతను తన స్వార్థానికి ఉపయోగించుకునేవాడు. ఆ డబ్బుతో అతను పట్టణంలో టాక్సీ సర్వీస్ ను ప్రారంభించాడు. శ్యామ్ అనే వ్యక్తి అతని టాక్సీకి డ్రైవర్ గా పనిచేసేవాడు. ఒకరోజు శ్యామ్ తన పని ముగించుకుని ఇంటికి తిరిగొచ్చాడు. అప్పుడు రేఖ అతనితో ఇలా అంది, ఏవండి, ఇక నుంచి మనం కొంచెం నెమ్మదిగా మాట్లాడుకుందాం, లేకపోతే మూడో మనిషి మన మాటలు వింటాడు. ఏంటి మూడో మనిషా? ఇక్కడ మనమిద్దరమే కదా ఉన్నది. అప్పుడు రేఖ తన పొట్ట వైపు చూపించింది. ఇక్కడున్నాడు మూడవ మనిషి. అంటే మీరు తండ్రి కాబోతున్నారు. తండ్రి కాబోతున్నారన్న మాట విన్న శ్యామ్ ఆనందం ఆకాశాన్నంటింది. ఇక అప్పట్నుంచి శ్యామ్ రేఖను మునుపెన్నడూ లేనంత ప్రేమగా చూసుకోవడం ప్రారంభించాడు. శ్యామ్ పని నుండి తిరిగొచ్చినప్పుడల్లా రకరకాల పళ్ళు, కాయలు తీసుకొచ్చేవాడు. ఆ విధంగా వారి జీవితంలో సంతోషకరమైన రోజులు ప్రారంభమయ్యాయి. కాని ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకరోజు రాత్రి ఇంటి పైకప్పు నుంచి కారిన నీటి చుక్కలతో నేలంతా తడితడిగా ఉంది. చీకట్లో ఆ విషయం గమనించని రేఖ చూసుకోకుండా అడుగు వేయడంతో ఆమె కాలు జారి కింద పడింది. గర్భవతి అయినందువల్ల ఆమెకి చాలా పెద్ద గాయమయ్యి చాలా రక్తం పోయింది. ప్రమాదకర పరిస్థితిలో ఉన్న రేఖను వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లాలి అనుకున్నాడు శ్యామ్. కాని ఆ గ్రామం మొత్తంలో ఒక్క భానుప్రతాప్ దగ్గర తప్ప వేరెవ్వరి దగ్గర కారు లేదు. పైగా అంబులెన్స్ సదుపాయం కూడా లేదు. అందువల్ల శ్యామ్ సహాయం కోసం భానుప్రతాప్ ఇంటికి పరుగున వెళ్లాడు. ఏమిటి ఇంత రాత్రి పూట ఎందుకొచ్చావు? అయ్యా, నా భార్యకి గాయమయ్యి చాలా రక్తం పోతుంది. దయచూపి మీరు మీ కారిచ్చి సాయం చేస్తే త్వరగా ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్తానయ్యా. నేను రేపు ఉదయాన్నే నా కుటుంబాన్ని తీసుకుని సిమ్లాకి వెళ్తున్నాను. నేను నీకు కారు ఇవ్వలేను. అయ్యా, కొంచెం దయ చూపించండి. ఆమె చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇప్పటికే చాలా రక్తం పోయింది. ఆమె చనిపోయేలా ఉంది. శ్యామ్ భానుప్రతాప్ను చాలా వేడుకున్నాడు. కాని ఇక్కడ కూడా భానుప్రతాప్ తన స్వార్థాన్ని చూపించాడు. పైగా శ్యామ్కి కారునివ్వడానికి పూర్తిగా తిరస్కరించాడు. ఆ అర్ధరాత్రి శ్యామ్ నిస్సహాయంగా ఇంటికి తిరిగొచ్చాడు. అతనికి ఏం చెయ్యాలో తెలియక ఇంట్లో ఉన్న చక్రాల బండిని తీసి రేఖను దానిపై పడుకోబెట్టి ఆస్పత్రి వైపు తీసుకువెళ్లసాగాడు. రోడ్డు ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ గాయాలతో ఇబ్బంది పడుతున్న రేఖను ఓదార్చుతూ ధైర్యం చెప్తూ ముందుకు వెళ్తున్నాడు. రేఖ, నువ్వు ధైర్యంగా ఉండు. నేను నీకేమీ కానివ్వను. శ్వాస తీసుకో. హాస్పిటల్కి దగ్గరగానే ఉన్నాం అని శ్యామ్ తన వంతు ప్రయత్నం చేశాడు. కాని రేఖ అతని కళ్ల ముందే తుది శ్వాస విడిచింది. రేఖ ఆ విధంగా వెళ్లిపోవడంతో ఒక్కసారిగా శ్యామ్కి ప్రపంచమంతా శూన్యంగా అనిపించింది. అయోమయ స్థితిలో కుమిలి కుమిలి ఏడ్చాడు శ్యామ్. ఆ రోజు శ్యామ్ ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు, రేఖలాగా ఇంకెవ్వరూ చనిపోకూడదని. అదే రోజు శ్యామ్ తన బైక్ కి ఒక పక్క ఒక చిన్న బండిని అమర్చి దానిమీద షెడ్ లాగా ఏర్పాటు చేశాడు. అలా తన బండిని అంబులెన్స్ లాగా మార్చేశాడు. ఇక గ్రామం మొత్తానికి ఉచితంగా అంబులెన్స్ సర్వీస్ చేస్తున్నాడు. ప్రజలకు సహాయం చెయ్యాలనేది శ్యామ్ ఉద్దేశంగా మారింది. ఒకరోజు భారీగా వర్షం పడుతోంది. భానుప్రతాప్ కొడుకు ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు. అక్కడ ఒక విషపూరితమైన పాము అతన్ని కాటు వేసింది. భానుప్రతాప్ త్వరగా అతన్ని కారులో కూర్చోపెట్టుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాడు. కాని చదును చేయని రోడ్డు మరియు ఎగుడు దిగుడుల కారణంగా వర్షపు నీరు నిండిపోయి భానుప్రతాప్ కారు బురదలో చిక్కుకుని ఆగిపోయింది. ఓరి భగవంతుడా, నా కొడుకుని కాపాడు. నేను చేసిన పాపాలకు ఈ విధంగా నన్ను శిక్షించకు. నేను రోడ్డు నిర్మించడానికి ఇచ్చిన డబ్బు తినకపోయి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఓ భగవంతుడా, తండ్రి, నేను చేసిన తప్పులన్నీ క్షమించు. కానీ నాకు సహాయం చేయి తండ్రి. అప్పుడే శ్యామ్ అటుగా వెళ్తున్నాడు.
భానుప్రతాప్ యొక్క కొడుకుని బైక్ అంబులెన్స్ లో ఎక్కించుకుని శ్యామ్ రోడ్డు బాగున్నా సన్నని సందులు గుండా వేగంగా హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. అలా భానుప్రతాప్ కొడుకు ప్రాణాలు కాపాడాడు. శ్యామ్, నన్ను క్షమించు. నేను నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను. స్వార్థంతో నేను గుడ్డివాడ్డైపోయాను. నాకు ఈ రోజు అర్థమైంది నీకు జరిగిన అన్యాయం. రేఖ మరణానికి నేను బాధ్యుణ్ణి. అయినప్పటికీ నువ్వు నాకు సహాయం చేశావు. నాకు చాలా సిగ్గుగా ఉంది. శ్యామ్ భానుప్రతాప్ ని క్షమించేశాడు. అలాగే అతని అవినీతిని మానుకోమని చెప్పాడు. మాయా కోతి. ఒక గ్రామంలో మోహన్ అనే పేరుగల రైతు ఉండేవాడు. మోహన్ కుటుంబంలో అతని భార్య మాధవి, ఇంకా 6 సంవత్సరాల వయసు గల అతని కొడుకు రవి ఉన్నాడు. ముగ్గురు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాని ఓ రోజు రవి బయటికి వెళ్లి ఆడుకుంటుండగా అక్కడే ఉన్న ఒక పాము అతన్ని కాటువేసింది. మోహన్ పొలం నుండి తిరిగి వచ్చి చూసేసరికి మాధవి కొడుకుని చేతితో పట్టుకుని ఏడుస్తోంది. రవి మూలుగుతూ నేలమీద పడున్నాడు. అది చూసిన మోహన్ కంగారు పడ్డాడు. వెంటనే రవిను హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. కాని సరైన సమయానికి తీసుకువెళ్లనందున రవి చనిపోయాడు. వారి జీవితాలు ఆగిపోయినట్లయింది. కొన్ని రోజులు గడిచాయి. మాధవి తన కొడుకు చనిపోయాడన్న బాధతో అనారోగ్యానికి గురై మంచం పట్టింది. ఈ సంఘటనలన్నీ మోహన్ను ఎంతగానో భయపెట్టాయి. ఆమె కూడా తనని విడిచి వెళ్లిపోతుందేమో అనే భావన కలిగింది. అందువల్ల అతని సమయాన్నంతా మాధవికి సేవ చేస్తూ గడపసాగాడు. అందువల్ల అతను వ్యవసాయం సరిగ్గా చేయలేకపోయాడు. ఇంకా అతని పశువుల పోషణ మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఇది అతని ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చింది. మందుల కోసం డబ్బు సరిపోకపోతే మళ్లీ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని మోహన్ ఆలోచిస్తున్నాడు. కాని అతను పొలం వెళ్లి చూడగా అతని పంట మొత్తం ఎండిపోయింది. మోహన్ ఏడుస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఓ భగవంతుడా, నాకు ఇలాంటి శిక్ష వేసేవేంటి స్వామి? మొదట నా కొడుకును దూరం చేశా, ఇప్పుడేమో మాధవి అనారోగ్యంతో ఉంది. భగవంతుడా, నాకంత శక్తి లేదా. నేను మాధవికి వైద్యం చేయించాలి. అందుకు నువ్వే నాకు ఏదైనా దారిని చూపించు అని మోహన్ ఏడుస్తున్నాడు. అప్పుడు మోహన్ కూర్చున్న చెట్టుపై నుంచి ఒక గొంతు వినపడింది. ఏమైంది మోహన్? నువ్వెందుకు అంతలా ఏడుస్తున్నావు? మోహన్ ఆశ్చర్యపోతూ పైకి చూడగా ఒక కోతి మనిషిలా మాట్లాడుతోంది. కోతే, నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? నేనొక మాయా కోతిని. నువ్వు నీ సమస్యను నాకు చెప్తే నేను నీకు సహాయం చేస్తాను. అది విన్న మోహన్ మొత్తం అంతా వివరించాడు. అప్పుడు కోతి ఇలా అంది. నువ్వు నాతో రా, నేను నీకు ఒక ప్రదేశానికి తీసుకొని వెళ్తాను. మోహన్ ని కోతి ఒక భూగర్భంలోకి తీసుకెళ్ళింది. అక్కడ కోతి అతనికి బంగారంతో నిండిన ఒక కుండను ఇచ్చింది. అది చూసి మోహన్ సంతోషంతో ఉబ్బి తబ్బిబోయాడు. ముఖం మీద మెరుపుతో కళ్ల నీళ్లు పెట్టుకుని కోతితో ఇలా మాట్లాడాడు. ధన్యవాదాలు నేస్తమా. నా జీవితాంతం నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు కోతి అతనికి ఒక రహస్యాన్ని చెప్పింది. ఇది మామూలు కుండ కాదు ఓ నేస్తమా, ఇది ఒక మాయా కుండ. ఇందులో నువ్వు ఏది వేసినా అది రెట్టింపు అవుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోనేస్తామా, ఎప్పుడైతే నీలో గర్వం, ఈర్ష, అత్యాస మొదలవుతాయో అప్పుడు దీని శక్తి నశిస్తుంది. మోహన్ కోతికి మాటిచ్చి వీడుకోలు చెప్పి ఆ మాయా కుండను తీసుకుని ఇంటికి తిరిగొచ్చాడు. మోహన్ మాయా కుండ ద్వారా డబ్బు రెట్టింపు చేశాడు. అలా మాధవిని మంచి హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. మాధవి నెమ్మదిగా కోలుకుంటోంది. ఇద్దరూ సంతోషంగా ఉండడం ప్రారంభించారు. మాయాకుండ కారణంగా మోహన్ గ్రామంలో అత్యంత ధనిక రైతయ్యాడు.
కొంతకాలం అంతా సజావుగానే సాగింది. కాని కొద్ది రోజులకి మోహన్ కి సంపద వల్ల అతనిలో గర్వం మొదలైంది. గర్వంతో గుడ్డివాడైన మోహన్ మనుషులను మనిషిలా చూడలేకపోయాడు. మోహన్ కష్టపడకుండా మాయా కుండ నుండి డబ్బు పొందేవాడు. పైగా అతను చాలా అత్యాశాపరుడిగా మారాడు. ఒకరోజు ఒక పేద వ్యక్తి అతనింటికి వచ్చాడు. అయ్యా అయ్యా, నా కొడుకు ఆరోగ్యం పాడైందయ్యా. అతనిని వైద్యం చేయించడానికి డబ్బు కావాలి. నేను ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నానయ్యా. అయ్యా, నీకు పని అడుక్కోవడానికి ఈ రోజే దొరికిందా? ఇక్కడ ఏం జరుగుతున్నదో చూడలేదా? ఇక్కడ నా పుట్టినరోజు వేడుక జరుగుతుంది. వెళ్ళి రేపురా. ఏదైనా పని ఉంటే నేను నీకు చెప్తానులే. వెళ్ళా. అయ్యా, మీరు నాలాంటి పేదవాళ్లపై దయ చూపితే ఆ పైవాడు మీ పైన ఎల్లప్పుడూ దయ కలిగి ఉంటాడయ్యా. అది విన్న మోహన్ కోపంతో ఇలా అన్నాడు. ఏంటే, నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నేను ఏ దేవుడికి భయపడినా నా దగ్గర ఉన్నంత సంపద నువ్వు కళ్ళ కూడా చూసి ఉండా. నీకు డబ్బు కావాలి అంతే కదా? ఆగో, నేను నీకు ఇస్తాను. నా వద్ద లెక్కలేనంత డబ్బు ఉంది. మోహన్ మాటలు గర్వంతో స్పష్టంగా ప్రతిధ్వనించాయి. అతను వెంటనే మాయాకుండ వద్దకు వెళ్లి డబ్బు తీయడానికి అందులో చేయి పెట్టాడు. కాని అతని చేతికి ఏవీ తగలలేదు. దాంతో అతను భయపడ్డాడు. అప్పుడు తన ముందున్న బియ్యాన్ని మాయాకుండలో పోసి అది రెట్టింపవుతుందని భావించాడు. అప్పుడు కూడా అతని చేతికి ఏమీ తగల్లేదు. అప్పుడు ఆ వ్యక్తి మాయా కోతి రూపంలోకి మారి ఇలా అన్నాడు. నువ్వు నీ హద్దులు దాటావు. నువ్వు అత్యాశ ఇంకా గర్వంతో ఉన్నావు. ఒక్కోనొక పరిస్థితిలో నువ్వు కూడా ఇలాంటి సమస్యలతోనే బాధపడ్డావు. అప్పుడు నేనే నీకు సహాయం చేశాను. కానీ నువ్వు సంపదలు వచ్చిన తర్వాత ఇచ్చిన మాటని మర్చిపోయావు అని చెప్పి మాయా కోతి కుండతో అదృశ్యమైపోయింది. దాంతో మోహన్ తను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపపడ్డాడు. ఒకానొక అందమైన ఊరిలో రాధ అనే అమ్మాయి ఉండేది. తనకి పాపం ఎవ్వరూ లేరు. తనతో పాటు ఒక ఆవు మాత్రమే ఉండేది. ఆ ఆవుని బాగా చూసుకుంటూ అది ఇచ్చే పాలతో జీవనం సాగించేది. అన్నట్టు రాధాకి దైవభక్తి చాలా ఎక్కువ. ఖాళీ సమయం దొరికితే చాలు దేవుని పూజలతోనే సమయం గడుపుతూ ఉండేది. రోజూ ఇల్లు శుభ్రం చేసుకుని దేవునికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతే తాను భోజనం చేసేది. ఇలా గడుస్తూ ఉండగా రాధ ఆవుకి జబ్బు చేసి కొన్నాళ్లకి చనిపోయింది. ఉన్న ఒక్క జీవనాధారం పోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా బతకాలి భగవంతుడా అనుకుంటూ బాధపడ్డం మొదలుపెట్టింది రాధ. ఇదిలా ఉండగా రాధ ఇంటికి ఎదురుగా సీత ఉండేది. వాళ్లకి కూడా ఒక ఆవుంది. రాధ ప్రతిరోజూ సీత వాళ్ల ఆవు పేడను తెచ్చుకుని పిడకలు వేసుకుని అమ్ముకోవడం ప్రారంభించింది. ఈ విషయాన్ని గమనించిన సీత ఇలా అనుకుంది. ఆవిడ రోజు నా ఆవు పేడని తీసుకుని వెళ్లి పిడకలు చేసి వాటిని అమ్మి ఇల్లు గడుపుకుంటోంది. అసలు నా ఆవు పేడని తనకెందుకివ్వాలి అనుకుని ఆ రోజు నుండి సీత తన ఆవుని వెనుక పెరట్లో కట్టి ఉంచేది. అది చూసిన రాధ చాలా బాధపడింది. మరుసటి రోజు నుండి పేడ కోసం రాధ రోజూ షావుకారింటికి వెళ్లేది. అలా రోజూ వెళ్తుండగా ఓ రోజు షావుకారు రాధని చూసి ఇలా అనుకుంటాడు. పాపం ఈవిడ పేడ కోసం రోజూ మన ఇంటికి వస్తుంది. ఈవిడికి నా ఆవునిచ్చేస్తే పోలే. ఎలాగూ దానికి జబ్బు చేసింది, ఎన్నాళ్ళు బతుకుతుందో తెలీదు. అయినా దీనికి జబ్బు చేసిందన్న విషయం ఈవిడికి తెలుస్తుందా ఏమిటి? ఇంకా ఆవునిచ్చి తనని ఆదుకున్నానని మంచి పేరు కూడా మిగులుతుంది అని అనుకుని, చూడమ్మా, ఈ ఆవును తీసుకో. రోజూ పేడ కోసం నువ్విక్కడికి రావలసిన అవసరం కూడా ఉండదు. ఈ మాటలు విన్న రాధ చాలా సంతోషించి ఆ షావుకారికి కృతజ్ఞతలు తెలుపుకుని ఆ ఆవుని తీసుకుని అక్కడి నుండి ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్లి ఆ ఆవుని ఇంటి బయటే కట్టేసింది. ఆ ఆవు పేడతో పిడకలు చేస్తూ ఎప్పటిలాగానే ఇల్లు గడుపుకుంటూ ఉండేది. ఇంకా ఆ ఆవు అనారోగ్యంతో ఉండడం వల్ల ఎక్కువ పాలు ఇవ్వలేకపోయేది. అలా కొద్ది రోజులు గడిచాక ఒక సాధువు అటుగా వెళ్తూ రాధ ఇంటికి వస్తాడు. రాధ అతనికి నమస్కరించి, స్వామి, నేను మీకు ఏం సహాయం చేయగలను చెప్పండి అని అడిగింది. నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా దొరికితే పెట్టమ్మా అని అడిగాడు. రాధ దగ్గర కొంచెం భోజనం మాత్రమే ఉంది. అది కూడా తన కోసం చేసుకున్నది. అయినప్పటికీ ఆ సాధువు కోసం ఇస్తూ, స్వామి, మీరు భోజనం చేస్తూ ఉండండి, నేను మీకోసం నీళ్లు తీసుకొస్తాను అంటూ రాధ అలా వెళ్లగానే ఆ సాధువు తన దివ్య దృష్టితో చూడగా రాధ తాను తినే భోజనాన్ని సాధువు కోసం ఇచ్చినట్టు తెలిసింది. ఇంతలో రాధ నీళ్లు తీసుకుని వచ్చింది. రాధతో సాధువు ఇలా అన్నాడు. నీకు చాలా కృతజ్ఞతలు. నీ దగ్గర తినడానికి ఏమీ లేకపోయినా నీ దగ్గర ఉన్నదంతా నాకిచ్చేసేవమ్మా.
నీకోసం ఉంచుకోకుండా ఉన్నదంతా నా కోసం ఇచ్చేశావు. నువ్వికపై ఎలాంటి కష్టాలు అనుభవించకూడదు అంటూ ఆవుని తన చేత్తో నిమిరి వెళ్లిపోయాడు. అలా సాధువు వెళ్లిన మరుసటి రోజు ఉదయమే రాధ ఆవు బంగారు పేడ వేసింది. రాధ పక్కింటావిడ సీత దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది. వెంటనే వెళ్లి ఆ బంగారపు పేడని తీసుకుని వాళ్ల ఆవు వేసిన మామూలు పేడను అక్కడ పెట్టింది. పాపం రాధ ఈ విషయాన్ని అస్సలు గమనించలేదు. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఓ రోజు పెద్ద గాలి వర్షం రావడం మొదలైంది. రాధ ఆవుని తీసుకుని ఇంటి లోపల కట్టేసింది. మరుసటి రోజు ఆవు బంగారు పేడ వేయడం రాధ చూసింది. అరే, భలే ఆశ్చర్యంగా ఉందే! ఆవు బంగారు పేడ వేయడమేంటి? వింతగా ఉందే! బహుశా ఇదంతా ఆ సాధువు మహిమ అయ్యుంటుందేమో. కాని ఆయన ఇక్కడికొచ్చి చాలా రోజులవుతుందిగా. అంటే అప్పటినుండి ఈ బంగారు పేడ వేస్తుంటే మరి ఏమవుతుంది? ఓ, మన పక్కింటి సీత ఈ మధ్య నాతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టింది. బహుశా ఈ పేడ తానే తీసుకుంటుందేమో అనుకుంటూ ఆవుని ఇంట్లోనే కట్టడం మొదలుపెట్టింది. పక్కింటి సీతకి బంగారపు పేడ దక్కకపోయేసరికి రాధాపై అసూయ కలిగి ఇలా అనుకుంది. నేను వెళ్లి ఆ షావుకారికి ఈ బంగారపు పేడ గురించి చెప్పేస్తా. బంగారపు పేడ నాకు ఎలాగూ దక్కదు, ఆవిడికి మాత్రం ఎందుకు దక్కనిస్తాను అనుకుంటూ సీత షావుకారింటికి వెళ్ళింది. షావుకారుతో ఆవు వేసే బంగారపు పేడ గురించి చెప్పింది. ఇదంతా విన్న షావుకారు ఆశ్చర్యపోయాడు. అవునా? నిజంగానా? అసలు ఇదెలా సాధ్యం అవుతుంది? అయినా ఆ ఆవు నా దగ్గర ఉన్నంతకాలం ఇలాంటి విచిత్రమేమీ జరగలేదే. ఇప్పుడు బంగారపు పేడ ఎలా ఇస్తుందబ్బా? ఇదేదో తెలుసుకుందాం అనుకుని షావుకారు నేరుగా రాధ ఇంటికి వెళ్తాడు. ఏమ్మా, ఈ ఆవు బంగారపు పేడ ఎలా వేస్తుంది? అసలేం జరిగిందో చెప్పు. రాధ షావుకారికి జరిగిందంతా చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న షావుకారికి దురాశ కలిగింది. రాధ దగ్గర నుండి ఆవుని తీసుకుని వెళ్లిపోయాడు. పాపం రాధ రాత్రంతా ఏడుస్తూ తన ఆవుని తన దగ్గరికి చేర్చమని దేవుడిని ప్రార్థించింది. ఉదయాన్నే చూసేసరికి షావుకారు ఇల్లంతా పేడతో నిండిపోయింది. ఎంత శుభ్రం చేసినా ఆ ఇల్లంతా భరించలేని పేడ కంపుతో నిండిపోయింది. షావుకారికి ఏం చేయాలో అర్థం కాలేదు. చీచీ, ఈ వాసన ఎలా పోతుంది దేవుడా? ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటూ ఉండగా షావుకారికి ఒక రహస్యవాణి వినిపించింది. నువ్వు ఆవిడ దగ్గర నుంచి ఆవుని బలవంతంగా తీసుకొచ్చావు. వెంటనే తనకి తిరిగి తీసుకెళ్లిచ్చేయి. అప్పుడు నీ ఇంట్లో దుర్గంధం దూరం అవుతుంది అని ఒక రహస్యవాణి వినిపించి మాయమైపోతుంది. వెంటనే షావుకారు రాధకి ఆవుని తిరిగి ఇచ్చేస్తాడు. అలా ఇవ్వగానే షావుకారు ఇంట్లో ఆ దుర్గంధం అంతా మాయమైపోతుంది. ఆవు తిరిగి తన దగ్గరికి వచ్చిందని రాధ చాలా సంతోషించి దేవుడికి కృతజ్ఞత కూడా తెలుపుకుంటుంది. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది? ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలి. ఇంకా ఎదుటివారిని చూసి అసూయపడకూడదు. ఉన్నంతలో సంతోషంగా ఉండాలి. మాయా నావ. అరేబియా సముద్రం ఒడ్డున శ్యామయ్య మరియు సోంబాబు అనే పేరుగల ఇద్దరు మత్స్యకారులు నివసించేవారు. ఇద్దరూ చేపలు పట్టుకుని వాటి ద్వారా కుటుంబాన్ని పోషించుకునేవారు. శ్యామయ్య, సోంబాబు ఇద్దరూ పక్కపక్కన ఉండేవారు. వారు ప్రతిరోజు చేపలను పట్టడానికి కలిసి వెళ్లేవారు. వారిద్దరూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. కాని వారిద్దరి ప్రవర్తన పూర్తి విరుద్ధంగా ఉండేది. శ్యామయ్య ఉన్నదాంతో సంతృప్తి చెందేవాడు. కాగా సోంబాబు అత్యాశకి ప్రతిరూపంలా ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ పెద్ద చేపలను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్లేవాడు. కాని శ్యామయ్య తనకు లభించిన దానితో సంతోషంగా ఉండేవాడు. శ్యామయ్య, సోంబాబుల మాదిరిగానే మొత్తం గ్రామం జీవనోపాధి సముద్రంపైనే ఆధారపడి ఉంది. కాని ఒకరోజు భయంకరమైన తుఫాను వచ్చింది. సముద్రం నుంచొచ్చిన పెద్ద పెద్ద అలలు ఒడ్డునున్న గ్రామాలను నాశనం చేశాయి. సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్లిన వారు గల్లంతయ్యారు. తుఫాను తాకిడి కొంచెం తగ్గాక శ్యామయ్య అలాగే సోంబాబు ఇద్దరూ తమ దెబ్బతిన్న ఇళ్లను బాగు చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు అక్కడికి ఒక సాధువు వచ్చి సోంబాబుతో ఇలా అన్నాడు. నేను కుంభమేళ యాత్రకి వెళుతున్నాను, కానీ ఈ తుఫాను కారణంగా ముందుకు వెళ్ళలేను. కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే కొన్ని రోజులు ఉండడానికి నాకు ఆశ్రయం ఇస్తారా? అరే మహన్ బాబా, నీకు కనిపించడం లేదే? ఇక్కడ మాకే నిలిచేందుకు నిలువు నీడలేదు.
ఇక నీకేటి నేనిచ్చేది. ఎల్లు ఎల్లు, ఇంకెక్కడ ఏదైనా చూసుకో, ఎల్లు. శ్యామయ్యకి సోంబాబు ప్రవర్తన సరైనదిగా అనిపించలేదు. అతను సాధువు వద్దకు వెళ్లి ఇలా అన్నాడు. మునివర్య, మీరు మా ఇంట్లో ఉండండి. నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు, కానీ నేను మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను. అలా శ్యామయ్య సాధువుకి స్వచ్ఛమైన మనసుతో సేవ చేయసాగాడు. ఒకరోజు సాధువు శ్యామయ్యతో ఇలా అన్నాడు. శ్యామయ్య, నువ్వు డబ్బు విషయంలో పేదవాడివి, కానీ నీ మనసు చాలా సంపన్నమైనది. నీ మంచి మనసు చూసి నా మనసు ప్రసన్నమైంది. ఇక్కడ నుండి తూర్పు వైపుగా వెళితే అక్కడ సురవతి నది వస్తుంది. ఆ నది ఒడ్డున ఒక నావ ఉంటుంది. అది నేను నీకిస్తున్నటువంటి కానుక. వెళ్ళు నాయనా అని చెప్పి సాధువు అక్కడ్నుంచి తన గమ్యస్థానానికి బయలుదేరాడు. శ్యామయ్య తూర్పు వైపు అతని ప్రయాణం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజులు నడిచిన తర్వాత అతను పడవ వద్దకు చేరుకున్నాడు. నావ వద్దకు వెళ్లగానే నావ నుండి ఒక శబ్దం వినపడింది. చెడు కంటే మంచి చాలా గొప్పది. మీ ప్రయాణం కోసమై నేనొక మాయా నావను. శ్యామయ్య ఆ నావలో కూర్చుని నడపడం ప్రారంభించాడు. అలా నావ వెళ్తుంటే సముద్రం నుండి డబ్బు నోట్లు పడవలో పడుతున్నాయి. శ్యామయ్య ఆ అద్భుత దృశ్యాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు. ఓ భగవంతుడా, ఇక్కడేం జరుగుతోంది? ఇంత ధనమా? చాలా ధనముంది. ఈ ధనం మా గ్రామం మొత్తానికి సరిపోతుంది. శ్యామయ్య సన్యాసికి మనస్సులోనే నమస్కరించాడు. అలాగే తుఫాను తాకిడికి గురైన ప్రజలకు మొత్తం డబ్బును పంచిపెట్టాడు. అలా శ్యామయ్య మాయా పడవ నుండి డబ్బు తెచ్చినప్పుడల్లా అతను తన కోసం కొద్దిగా ఉంచుకున్నాడు. మరియు మిగిలిందంతా ప్రజలకే పంచిపెట్టేవాడు. ఇదంతా చూసిన సోంబాబు ఆలోచించసాగాడు. ఆయనకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరంత సామాజిక సేవ చేస్తున్నారు? ఇప్పుడు వారు చేపలు పట్టుకుంది కూడా రారు. అలా విషయం తెలుసుకోవడానికి సోంబాబు శ్యామయ్య వద్దకెళ్లాడు. శ్యామయ్యన్న, నేను మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఛీ, నేనేటి గ్రామం మొత్తం మర్చిపోలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇంత సహాయం ఆ భగవంతుడు కూడా చేయడు. జై శ్యామయ్యన్న, జై జై శ్యామయ్యన్న. అరే సోంబాబు, ఏం చేస్తున్నావు నువ్వు? ఇందులో నేను చేసిందేమీ లేదు. నువ్వు నాకేమీ జైజేలు కొట్టక్కర్లేదు. నువ్వు చేయాలనుకునే ఆ జైజయ ధ్వానాలు ఆ మాయా నావకి చెయ్యి. ఎందుకంటే ఇదంతా ఆ మాయా నావ వల్లే సాధ్యమైంది. శ్యామయ్య సోంబాబుని తన మిత్రుడిలా భావించి జరిగిందంతా చెప్పాడు. కాని సోంబాబు కుటిల బుద్ధి ఇంకా అత్యాశ కలవాడు. అతను మాయా నావను సొంతం చేసుకోవడం ఎలా అని ఆలోచించసాగాడు. ఇతనంత మూర్ఖుడు. మాయానావ ఉన్నప్పటికీ ఇంకా గుడిసెలోనే ఉంటున్నాడు. కానీ ఇది ఒకందుకు మంచిది. ఆడి తెలివి తక్కువతనం వల్ల నా అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఒక్కసారి ఆ మాయానావ నా చేతికి దొరికితేనా, కానీ ఆడి బతికుండగా ఆ పడవ నాకు దక్కదు. మొత్తం గ్రామానికి సహాయం చేయడానికి వాడుతున్నాడు. మరుసటి రోజు ఉదయం సోంబాబు శ్యామయ్యతో కలిసి సముద్రం మీదికి వెళ్లాడు. మరియు ఇద్దరూ సముద్రం మధ్యలోకి వెళ్ళాక అతను శ్యామయ్యపై వల వేసి సముద్రంలోకి విసిరాడు. తిరిగి అక్కడ్నుంచి వెళ్లిపోవడానికి నావ నడపడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే నావ నడపడం మొదలుపెట్టాడో అప్పుడు అందులోకి నోట్లు బదులుగా పెద్ద పెద్ద మొసళ్ళొచ్చి పడసాగాయి. అతను ఏదైనా చెయ్యాలి అనుకునే లోపే ఆ మొసళ్ళు అతనిపై దాడి చేశాయి. అతను చనిపోయాడు. మాయానావ శ్యామయ్యని కాపాడి తిరిగి ఇంటికి తీసుకొచ్చింది. మంచివాళ్లకు మంచి జరుగుతుంది, చెడ్డవాళ్లకు చెడే జరుగుతుంది. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.